రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 24న 57 రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్ వెల్లడవుతోంది. ఆంధ్రప్రదేశ్లో 4, తెలంగాణలో 2 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. రాజ్యసభ స్థానాలకు సంబంధించినటువంటి షెడ్యూల్ ను విడుదల ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ను విడుదల చేయడం జరిగింది. మే 24న నోటిఫికేషన్ విడుదల చేయడానికి ఉన్నటువంటి అవకాశాలన్నింటినీ పరిశీలించిన తర్వాత మే 24న నోటిఫికేషన్ విడుదలవుతుందంటూ ఈ రోజు ప్రకటించింది. దాదాపు దేశవ్యాప్తంగా 57 స్థానాలకు సంబంధించినటువంటి ఈ ఎన్నికల్లో చాలా మంది ప్రముఖులు ఉండటం జరిగింది. దీంట్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ నుంచి 4 స్థానాలకు, అదేవిధంగా తెలంగాణ నుంచి 2 స్థానాలకు ఎన్నికలకు ఖాళీ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ లో జూన్ 21 తోటి కాలం ముగిసేటువంటి రాజ్యసభ ఎంపీల్లో కేంద్ర మంత్రులు 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. 2 కేంద్ర మంత్రులు సుజనా చౌదరి, నిర్మలా సీతారామన్, వీరిద్దరితో పాటుగానే జయరాం రమేష్, అదేవిధంగా కాంగ్రెస్ కు సంబంధించిన మరో సభ్యుడు జేడీ శీలం ఉన్నారు. తెలంగాణ నుంచి కాంగ్రెస్ నేత వి హనుమంతరావు, ప్రస్తుతం తెలంగాణ ఎంపీగా ఉన్నటువంటి గుండు సుధారాణి ఉన్నారు. ఈ 6 స్థానాలతో పాటుగా దేశవ్యాప్తంగా మిగిలిన స్థానాలకు 57 స్థానాలకు 57 మంది రాజ్యసభ సభ్యుల గడువు, అంటే రాజ్యసభ సభ్యుడిగా గడువు జూన్ 21తో ముగిసేటువంటి వాళ్ళలో ప్రధానంగా కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ సంబంధించినటువంటి ముఖ్య నేతల్లో చూసుకుంటే కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ ఉన్నారు. అదేవిధంగా సురేష్ ప్రభు ఉన్నారు. వీరితో పాటుగా నిర్మలా సీతారామన్, చౌదరి, పీయూష్ గోయల్ కూడా వీరిలో ఉన్నారు. వీరితో పాటుగా కాంగ్రెస్ కు సంబంధించినటువంటి ముఖ్య నేతలు పలువురు ఉన్నారు. అంబికా సోని, ఆనంద్ శర్మ, అదేవిధంగా ఒక ఆస్కార్ ఫెర్నాండెజ్ కూడా వీరితో పాటే ఉండడం జరిగింది. కేంద్ర మంత్రులుగా, అదేవిధంగా పార్టీ సీనియర్లుగా కాంగ్రెస్ సంబంధించిన సీనియర్లతో పాటుగా మరికొంతమంది సీనియర్లు కూడా ఉన్నారు. దీంట్లో శరద్ యాదవ్, కేసీ త్యాగి వంటి నేతలు కూడా ఈ జూన్ 21తో రాజ్యసభ పదవీ కాలం ముగుస్తుంది. వీరితో పాటుగానే విజయ్ మాల్యా మొన్న 4 రోజుల క్రితం ఆయన రాజీనామా చేయడం జరిగింది. విజయ్ మాల్యా కాలం రాజ్యసభ పదవీ కాలం కూడా జూన్ 21 తోటి ముగుస్తూ ఉంది. లలిత, ధన్యవాదాలు అరుణ్.